మహాభారతం గురించి అందులో కొన్ని సంఘటనలు శ్రీకృష్ణుడి లీలలు మనందరికీ తెలిసిందే అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు ఎన్నిసార్లు విన్నా ఏదో ఒక విషయం నేర్చుకో అయితే శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఒకటుంది. అదే కర్ణుడి దాన గుణం గురించి. అసలు శ్రీకృష్ణుడు కర్ణుడితో చూసి ఆశ్చర్యపోయిన కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు కర్ణుడు నదీ తీరంలో స్నానం కోసం రత్నాలతో మెరిసిపోతున్న ఒక గిన్నెలో నూనె పోసుకుని ఆ నూనెను తలకు పెట్టుకుంటున్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. రావడంతోటే శ్రీకృష్ణుడు కర్ణుడితో, పక్కన ఉన్న నన్ను చూసి కర్ణాన్ని పక్కనే ఉన్న చాలా అందంగా ఉంది అని అడుగుతాడు. కర్ణుడు శ్రీకృష్ణ నీవు అడగాలే కాని నేను ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను ఈ లెక్కన అని వెంటనే నూనె పాత్రను శ్రీకృష్ణుడికి ఇస్తున్నాడు. ఆ గిన్నెను ఇవ్వడం చూసిన కృష్ణుడు అదేమిటి కర్ణ ఎడమ చేతితో నాకు దానం ఇస్తున్నావు ఎడమ చేతితో దానమివ్వడం మంచి పద్ధతి కాదు అని నీకు తెలియదా అని అంటాడు. దానితో కర్ణుడు కుడిచెయ్యి నూనెతో ఉంది ఎడమ చేతితో కుడి చేతిలోకి తీసుకుని దయలేనివాడు నేను నా చేతిని శుభ్రం చేసుకుని నీకు దానం ఇచ్చే లోపే నా ప్రాణాలు పవర్డ్ బై డవర్స్ ముని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దానితో వర్షాకాలం వచ్చింది. అదే సమయంలో ఈ ముడి కట్టు అడుగుతాడు. దానికి దుర్యోధనుడు నేను ఇస్తాను అన్నప్పుడు మీరు తీసుకోలేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది మీకు కావాల్సిన అని ఆ మునితో దుర్యోధనుడు చెప్తాడు. దాంతో ఆ ముని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కర్ణుడి దగ్గరకు వెళతాడు. కూలగొట్టి అందులో ఉన్న కలపని తీసుకోమన్నాడు. ఆమోదానికి ఎంతో సంతోషించి కర్ణుడు ఇంటికి తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి దుర్యోధనుడు పోయాను అని సిగ్గుతో తలదించుకుని తన ప్రతిజ్ఞను వెనక్కి తీసుకుంటాడు. అనవసరమైన దాన్ని దానం చేసే కంటే అవసరమైన సందర్భంలో దానం చేయడం ఉత్తమం గుణం కర్ణుడికి ఉంది కాబట్టే కర్ణుడు కర్ణుడు అయ్యాడు. అయితే శ్రీకృష్ణుడు ఇంకోసారి కూడా కర్ణుడిని దానం అడుగుతాడు. అదే కురుక్షేత్ర యుద్ధం 17వ రోజున అర్జునుడు ఇది భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అదే సమయంలో కర్ణుడు రథచక్రం భూమిలోకి దిగుతుందని మన అందరికీ తెలిసిందే. అయితే కర్ణుడు తన ప్రాణాలను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడు కర్ణుడిపై బాణాలు ఎంత వేసినా కర్ణుడికి ఏం జరగడం లేదు. దానికి ఆశ్చర్యపోయిన అర్జునుడు శ్రీకృష్ణుడితో బావా నేను ఎంత గొప్ప వస్త్రాలు కర్ణుడు ప్రయోగించినా ఏం జరగడం లేదు ఎందుకు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు కర్ణుడిని రక్షించేది ఎవరో కాదు అర్జున సాక్షాత్తు ధర్మదేవత కర్ణుడు ముందు నిలబడి ఉంది అంటే దానికి ఒక్కసారిగా అర్జునుడికి ఏమీ అర్థం కాదు. అధర్మం పక్కన ఉన్న ఈ కర్ణుడిని ధర్మదేవత ఎందుకు కాపాడుతూ అర్జునుడు శ్రీకృష్ణుడికి అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు కర్ణుడు తన జీవితాంతం దానధర్మాలు చేశాడు. ధర్మదేవత అనే కర్ణుడికి రక్షణగా నిలబడిందని అర్జునుడితో చెప్పాడు. దానికి అర్జునుడు అయితే కృష్ణ సినిమా దేవతతో యుద్ధం చేసి గెలవడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు అని కృష్ణుడు తన రథాన్ని ఇది ఒక బ్రాహ్మణ వేషం ధరిస్తాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్లి అన్న నాకు ఒక దానం కావాలని అడుగుతాడు. కర్ణుడు నా ఈ పరిస్థితిలో నీకు నేను ఏం చేయగలను అని ఆ బ్రాహ్మణుడు దానధర్మాల పుణ్యం మొత్తం నాకు దానంగా ఇవ్వమని అడుగుతాడు. దానికి కర్ణుడు ఆలోచించకుండా తన శరీరంలోని సంపాదించుకున్న నా పుణ్యమా అని దీనిని నువ్వు అడిగావు కాబట్టి నేను సంతోషంగా నీకు ఇస్తున్నాను తీసుకో అని బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి దానంగా ఇచ్చాడు. దాని కారణంగా ఇప్పటివరకు కర్ణుడు ముందు నిలబడి యుద్ధం చేసిన ధర్మదేవత కూడా కర్ణుడిని వదిలి వెళుతుంది. అర్జునుడు కర్ణుడిని వధించడం సులభమైన లేరు. కర్ణుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. పాండవులకు శ్రీకృష్ణుడు సహాయం లేకపోతే కర్ణుడిని అని చెప్పొచ్చు. పంపిస్తే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంత ఓపికగా అనుకున్న వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.